హలో ఎవ్రీవన్, నేను మీ అలేఖ్య అశోక్. మీకోసం లాస్ట్ వీడియోలో తిరుపతి అయితే కొండపైన అంతా చూపించాను కదా. ఇప్పుడు తిరుపతి ఇంకా కొండపైన శ్రీవారి పాదాల దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. చూడండి, మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళగానే ఇక్కడైతే దీపం వెలిగించమన్నారు. 100 వత్తులతోని తులసి దళంతోని అక్కడ పూజ చేయమన్నారు. నేనైతే పెట్టాను చూడండి. సో ఇక్కడ నుండి మేము శ్రీవారి పాదాల కొండపైనకైతే వెళ్తున్నాము. ఈ దీపం వెలిగించేది కూడా అక్కడే. ఓం నమో వెంకటేశాయ అనుకోండి. నిజంగా తిరుపతిలో దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ ఒకసారి లోపలికి పంపిస్తే బాగుండు, మళ్ళీ ఒకసారి దర్శనం చేస్తే బాగుండు అని అనిపించింది. ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళగానే ఒక అతను నామాలు పెడుతున్నాడు. సో మేమైతే పెట్టించుకున్నాము, అందరం పెట్టించుకున్నాము. మా తమ్ముడు కూడా పెట్టించుకున్నాడు. సో ఇక్కడైతే డిఫరెంట్ కొంచెం యానిమల్స్ లాగా కనిపించాయి. దుప్పి అని కొన్ని బర్డ్స్ కూడా కనిపించినాయి. ఇక్కడ ఒకటి స్క్వేరల్ కూడా డిఫరెంటెడ్గా ఉంది. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. నేను కనిపించినవి అయితే వీడియో షూట్ చేశాను, అన్నీ అయితే చేయలేదు. నిజంగా శ్రీవారు ఇంత కొండపైన ఎలా వెలిసారు అనేది అసలు నిజంగా ఆశ్చర్యం. ఇంత పైన, అందుకే దేవుళ్ళందరూ కొండపైనే ఉంటారు. సో ఇక్కడ కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ స్క్వేరల్ ఉంది, బట్ ఇందులో వీడియోలో కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇప్పుడైతే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. ఇంత కొండపైన కిందికి చూస్తే చాలా పైన ఉన్నామండి. ఒకసారి చూడండి, ఇక్కడ శ్రీవారి పాదాలు. ఓం నమో వెంకటేశాయ, దర్శించుకోండి మీరు కూడా ఒకసారి. సో ఇక్కడ నుండి మనకు శ్రీవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో కొండపై నుండి కిందికి రాగానే ఇక్కడ మంచి ప్లేస్ అయితే ఉందండి, లొకేషన్. చాలామంది కొండపైన ఎక్కి అలసిపోతారు. ఇక్కడ కూర్చోడానికి పార్కింగ్ ఏరియాలో లొకేషన్ అయితే బాగుంది. సో ఫైనల్గా శ్రీవారి పాదాల నుండి రిటర్న్ అయ్యాము. సో ఒక్కొక్క వీడియో మీకు పెడతాను, ఎండ్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.